అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజున మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించే పేలాల పిండి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ప్యాన్ లో నెయ్యి వేసుకుని వేడైన తర్వాత ఇప్పుడు నేను చేసేది మొక్కజొన్న పేలాలండి. 2 గుప్పుల చొప్పున వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండాలి. పేలాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మూత గోడుగా పెట్టుకొని మొత్తం అన్ని పేలాలు అయ్యే వరకు ఉంచుకోవాలి. అప్పుడప్పుడు మనం ప్యాన్ ని అటు ఇటు కదుపుతూ ఉన్నామంటే మిగిలిన అన్ని కూడా మొత్తం పేలాలు అయిపోతాయండి. పూర్తిగా పేలాలు అయిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ మిగిలినవి కూడా రెండు గుప్పులు చొప్పున మొత్తం పేలాలు రెడీ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల మనం బెల్లం రెడీ చేసుకుందామండి. మనం కప్పు మొక్కజొన్న విత్తనాలు తీసుకుంటే కప్పు బెల్లం ఇలా తురిమి పెట్టుకోవాలండి. మిక్సీ జార్లోకి కొన్ని పేలాలు కొంచెం బెల్లం చొప్పున వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా గ్రైండ్ చేసే దాంట్లో 4 యాలకులు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మేమైతే వేసుకుంటాము. గ్రైండ్ చేసిన దాన్ని మొత్తం పిండిలో కలుపుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. టేస్టీగా హెల్దీగా ఉండే పేలాల పిండి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.